అన్నమే పరబ్రహ్మం, అన్నమే శ్రీహరి. ఆకలి తీర్చే ప్రతి చేయి దైవకరమే మరి. జేకే సాయి చారిటబుల్ ట్రస్ట్ వెలిగించే ప్రేమ దీపం. అన్నదాన సేవలోనే దర్శనమయ్యే దైవ స్వరూపం. అన్నదాత సుఖీ భవ, సర్వజన సుఖీ భవ. ప్రేమతో పెట్టిన ప్రతి ముద్ద పరమ పుణ్య పరిభవ. లోకంలో దానాలు ఎన్నో ఉన్నా అన్నదానమే అన్నిటికన్నా మిన్నా. ఆకలి కన్నీరు తుడిచే క్షణమే ఆ శ్రీహరి చిరునవ్వై నీలితే. బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే దారి మార్గంలో సేవే పరమ ధర్మమని సాగిన పతరుగావా. ప్రేమను పంచే ఈ పవిత్ర యజ్ఞం, ప్రాణాలకే ఆశను నింపే మహాకార్యం. అన్నమే జీవం, పంచిన ప్రేమే నిజమైన వైభవం. ఆకలి తీర్చిన అతి ఆనందంగా వెలిగే శ్రీహరి నిలయం. దరిద్ర నారాయణ సేవలోనే ధర్మదేవి ఆశీస్సులు నిండునే. అతిథి దేవో భవం మన సంస్కృతి. అన్నదానం భారత భక్తి సంప్రదాయం, మన కోసం తినేది భోగమయ్యా. మరుల కోసం పెట్టేది త్యాగమయ్యా. పంచిన ప్రతి ముద్దలోనే పవిత్రమవుతుంది మన జీవితం. ఆశీర్వాద కోరసు ఈ అన్నదానానికి తోడైన ప్రతి దాతకు ఆయురారోగ్యాలు కలగాలి, ఐశ్వర్యాలు నిండాలి, ధనధాన్య సంపదలు పెరగాలి. వారి కుటుంబాల్లో నవ్వులు వెళ్ళి విరియాలి, సుఖశాంతులు శాశ్వతమై నిలవాలి. సాయి కృప కటాక్షం ఎల్లప్పుడూ తోడుండాలి, శ్రీహరి ఆశీస్సులు నిత్యం కురవాలి. ఈ పవిత్ర సేవలో భాగమైన ప్రతి హృదయం దేవుని ఆలయమే. చారిటీ చేసిన ప్రతి చేయి ఈశ్వరుని కరమే. ఒక్కరు అన్నం పెట్టినా అది లక్ష్యంగా బలమయ్యే. ఒక్క ఆకలి తీర్చినా అది కోట్ల పుణ్యాల నిలవయ్యే. జేకే జయ సాయి చారిటబుల్ ట్రస్ట్ వెలిగించే ప్రేమ దీపం. ప్రేమ కరుణ దయా ప్రవాహం యుగ యుగాలు కొనసాగాలి. ఈ సేవకు సహకరించిన ప్రతి కుటుంబం సిరి సంపదలతో కళకళలాడాలి. ఆరోగ్యం కలగాలి, ఆనందం వెల్లి విరియాలి, అదృష్టం చిరునవ్వులై రావాలి, అష్టలక్ష్మి కటాక్షం నిండాలి. బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే అరుగారి సేవా మార్గం ఎన్నో హృదయాలకు స్ఫూర్తి కావాలి. అన్నదాన మహాయజ్ఞం ఎల్లప్పుడూ విజయవంతంగా సాగాలి. ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని ఆశీస్సులు లభించాలి. శ్రీ మహావిష్ణు కరుణా కటాక్షం కలగాలి.
అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం జిల్లిలవారి అన్నదాత సుఖీ భవ సురభిదే ఆకలి తీర్చే ప్రతి చేయి దైవకరమే మరి జయ సాయి చారిటబుల్ ట్రస్ట్ వెలిగించే ప్రేమ దీపం అన్నదాన సేవలోనే దర్శనమయ్యే దైవ స్వరూపం అన్నదాత సుఖీ భవ సర్వజన సుఖీ భవ ప్రేమతో పెట్టిన ప్రతి ముద్ద పరమ పుణ్య ఫలీభవ లోకంలో దానాలు ఎన్నో ఉన్నా అన్నదానమే అన్నిటికన్నా మిన్నా ఆకలి కన్నీరు తుడిచే క్షణమే ఆ శ్రీహరి చిరునవ్వై నిలిచే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారి మార్గంలో సేవే పరమ ధర్మమని సాగిన పదంలో ప్రేమను పంచే ఈ పవిత్ర యుద్ధం ప్రాణాలకే ఆశను నింపే మహాకార్యం ఉద్దేశంతో మరి వారు ఈ గత సంవత్సరం హిమాలయాలు వెళ్ళొచ్చింది కదా ఆయన మెత్తలో రాష్ట్రాలు హిస్టరీగా ఉంటాం కాకుండా ఇప్పుడు సమాజం కోసం ఆలోచించినందుకు ప్రత్యేకంగా జేజోరి గారిని అమలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను అమలు చేస్తాను ఎక్కువ కోరిగా ఉంటుంది. థ్యాంక్ యూ. మా సతీమణి మా భార్య ఏది ఏమైనా ఇప్పటి వరకు మన బిడ్డ కోసం మన కోసం ఏదో పెట్టాము 10 మంది కోసం ఏం చేయాలి అని ఒక రోజు ఇద్దరి మధ్యన డిస్కషన్ ఇచ్చినప్పుడు చారిటబుల్ ట్రస్ట్ పెడదామని చెప్తే ఆవిడ కోరిక మేరకు పెట్టడం జరిగింది జేకేఆర్ జయసాయి గారు. అందుకని ఆవిడ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలో ఆవిడే రిఫరెన్స్ చూసుకుంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకంటే నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంటుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నియమాలజీ అట్లా అనేక బ్రాంచెస్ తిరుగుతూ ఉంటారు. అయితే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అల్టిమేట్గా ధ్యాన మందిరం కట్టాలి, ఫ్రీగా ధ్యానం నేర్పాలి. అనారోగ్య సమస్యలు క్లియర్ అవ్వాలన్నా, మనశ్శాంతి కావాలన్నా ధ్యానం నేర్పించాలి. అలాగే వచ్చిన వారికి అన్నదానం చేయాలి. దీనితో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా లేని వారికి ఏ సహాయ సహకారాలైనా అందించడానికి మా ట్రస్ట్ నుంచి ముందున్నాం. మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మెడికల్ గా కూడా చేయాలి. ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో అనారోగ్య సమస్యలు క్లియర్ అవ్వాలంటే వాళ్ళు మెడికల్ కంపెనీ చేస్తే వారి సమస్య తొందరగా క్లియర్ అవుతారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా పంచవచ్చ పరమాలతో అంటే 14 రకాలతో మనం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతోమంది దాతలు సహకరించారు. నా వంతుగా నేను చేస్తూ మిగిలిన వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఏమిటి ఉద్దేశం అంటే లేని వాడికి అన్నం పెడితే మీకు జన్మజన్మలకి తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుంది అనే ఒక సత్కర్మ కోసం, అలాగే మంచి చేయాలి 10 మందికి. మనిషి పుట్టింది దేనికి అని అంటే ఏదో సాధించుకోవాలని చెప్తుంటారు అందరూ. ఏం సాధించాలి అంటే డబ్బు సంపాదించాలా? కాదు, డబ్బు కావాలి. డబ్బుతో పాటుగా వచ్చే జన్మకి మనం దాచుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సహజంగా ఒక 100 కోట్లు 10 కోట్లు సంపాదించి మేడలు నిధులు కట్టుకుని చివరికి ఏం తీసుకెళ్తాం మనం అంటే 100% కర్మ సిద్ధాంతం చెప్పేది అదే. మీ వెనకాల ఏది రాదు, మీరు చేసిన దానం, మీరు చేసిన ధర్మం వెనకాల వస్తుంది అని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్తుంది. అందుకని ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా ఎంతో మంది జీవితాల్లో వెలుగునిచ్చాను. ఏంటి దానికి కారణం? ఆ వెలుగులు రావడానికి కారణం ఏంటి అంటే దానం ధర్మంతోనే ఏదైనా సాధించవచ్చు. మనశ్శాంతి లేదా ఆరోగ్యం లేదా ఎప్పుడు మనసు నిలకడలేక బాధపడే వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా దాన ధర్మాలు చేసినట్లయితే మీకు 30 నుంచి 90 రోజుల వరకు ఈ సమస్యలు తీర్చుకుంటాం.
ఎక్కువ చాలా మంది మమ్మల్ని ధర్మం చేయాలి. ఎందుకని చేయాలి అంటే దీంట్లో ఒకే ఒక్క మార్గం. వాస్తవానికి 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల తల్లిదండ్రుల సంపాదనతో మనం పెరుగుతాం. తర్వాత పబ్లిక్ సంపాదనతోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. అంటే సొసైటీ మీద ఆధారపడి ఉంటాడు. ఆ సొసైటీ మీద ఆధారపడి నీ బిడ్డ కోసం, నీ భార్య కోసం, నా అనుకున్న వాళ్ళ కోసమే తప్ప ఏం చేసే సొసైటీకి అని ఎవరికి వాళ్ళ కోసం తెలుసుకుంటే నాకులాగా అందరూ కూడా ఈ సేవలో పనిచేస్తారు. ఎందుకనంటారమ్మా, ఏది ఇస్తే అది ఇస్తుంది యూనివర్స్. మీకు డబ్బు లేదా, దానికి ఒక సులువైన మార్గం ఉంది. ఏం చేస్తే మీకు డబ్బు వస్తుందో నేను చెప్తాను. మీరు ఈ దాన ధర్మాల్లో ఏ దానం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఈ చారిటీ ద్వారా మీకు నేను చూపించి తీరుతాను. నాతో పాటు మీకు ఎవరైనా నడవాలి అనుకుంటే మా చారిటీ తరఫున మెంబర్లుగా జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రస్ట్గా మార్చాలని మా సంకల్పం. ఏదో ఒక గుడివాడ, విజయవాడ కాకుండా మొత్తం యూనివర్సల్ ట్రస్ట్గా మార్చి అందరికీ అంటే అక్షయ పాత్రలాగా అందరికీ ఇవ్వాలి, అంతులేని ఈ దాన ధర్మాలు చేస్తూ పోవాలి అనే సదుద్దేశంతో ఎంతమంది అయితే మా దగ్గరికి రావాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్టేజ్ ప్రోత్సాహం నెంబర్ కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ఓం నమః శివాయ. హృదయాలకు స్ఫూర్తి కావాలి. అన్నదాన మహాయజ్ఞం ఎల్లప్పుడూ విజయవంతంగా సాగాలి. ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని దివ్యాశీస్సులు లభించాలి. శ్రీ మహావిష్ణు కరుణా కటాక్షం కలగాలి. అన్న